నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో విఫలమైన కారణంగా ఆటగాళ్లకు ఊహించని షాక్ ఇచ్చినట్లు సమాచారం. బాగా ఆడినప్పుడు రివార్డులు తీసుకున్నట్లే చెత్త ప్రదర్శన కనబరిచినప్పుడు జరిమానా కట్టాల్సిందేనని అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్లో గ్రూప్ ఏ నుంచి భారత్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ జట్లతో కలిసి పోటీ పడింది పాకిస్తాన్. గ్రూప్ దశలో నెదర్లాండ్స్, అమెరికా, నమీబియాలపై గెలిచిన సల్మాన్ ఆగా బృందం దాయాది టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. అయితే మిగిలిన జట్లపై విజయాల కారణంగా భారత్తో కలిసి సూపర్ 8లో అడుగుపెట్టింది పాకిస్తాన్. సెమీస్ చేరాలంటే కీలకంగా మారిన ఈ దశలో న్యూజిలాండ్తో ఆడాల్సిన తొలి మ్యాచ్ వర్షం వల్ల టాస్ పడకుండానే రద్దయిపోయింది. తర్వాత ఇంగ్లాండ్ చేతిలో పాక్ ఓటమి పాలైంది. సూపర్ 8లో ఆఖరిదైన మ్యాచ్లో శ్రీలంకతో తలపడి గెలిచినప్పటికీ నెట్ రన్ రేట్ కారణంగా వెనుకబడి పాక్ సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. గ్రూప్ 2 నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీఫైనల్ చేరగా శ్రీలంకతో కలిసి పాకిస్తాన్ ఇంటిబాట పట్టింది. ఇక గత ఎడిషన్లోనూ పాక్ సెమీస్ చేరకుండానే లీగ్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈసారి సూపర్ 8కు చేరినా సెమీస్ రేస్లో మాత్రం వెనుకబడి తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్ మొహసిన్ నఖ్వీ సల్మాన్ ఆగా బృందంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే విఫలమైన ఆటగాళ్లకు భారీ పనిష్మెంట్ ఇచ్చేందుకు పీసీబీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ కథనం ప్రకారం పాక్ జట్టులోని ఆటగాళ్లకు ఒక్కొక్కరికి పాక్ కరెన్సీలో 50 లక్షల రూపాయలంటే భారత కరెన్సీలో దాదాపు 16,28,000 రూపాయలు జరిమానా విధించనున్నట్లు సమాచారం. టీమిండియా చేతిలో ఓడిపోయిన తర్వాత ఈ మేరకు పీసీబీ నుంచి పాక్ ఆటగాళ్లకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. మెరుగైన ప్రదర్శనలు ఇచ్చినప్పుడు రివార్డులు తీసుకునే ఆటగాళ్లు చెత్త ప్రదర్శనలకు పెనాల్టీ కట్టాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు అని సదరు కథనం పేర్కొంది. ముఖ్యంగా పీసీబీ వార్షిక కాంట్రాక్ట్లో అత్యధిక వేతనం అందుకుంటున్న ఆటగాళ్లకు జరిమానా ఇంకొంచెం ఎక్కువే ఉండొచ్చని తెలిపింది.